వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకానందరెడ్డి హత్య కేసులో తనను సాక్షిగా పరిగణించాలి అంటూ A1 నిందితుడిగా ఉన్నటువంటి దస్తగిరి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో సిబిఐ దీని మీద రీఓపెన్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. దుర్గాకుమార్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. వివేకానందరెడ్డి హత్య కేసులో తనను సాక్షిగా పరిగణించాలి అంటూ కూడా దస్తగిరి గారు సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో సిబిఐ కోర్టు ఆ పిటిషన్ని రీఓపెన్ చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతోంది ఈ కేసులో అంటే ఏం చెప్తారు? అరిచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నట్టుగా వివేకానందరెడ్డి గారి హత్య కేసుని ఎన్ని విధాల ఎంత పెద్ద స్థాయిలో ఆపాలని ప్రయత్నాలు చేసినా ఆ కిరణాలు అనేవి మాత్రం బయటకు వస్తూనే ఉన్నాయండి. 5 ఏళ్ల తర్వాత ఆ కేసు 5 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇవాళ అలాగే ఉంది. కానీ దాని తీవ్రత మాత్రం తగ్గలేదు. ప్రజల్లో ఆ కేసు మీద ఉన్న ఉత్కంఠ కూడా తగ్గలేదు. 2 తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఈ పరిణామాలని. అయితే గతంలో ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసును అడ్డం పెట్టుకుని సగ అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది. ఇది చాలా తేలిగ్గా రాగలిగాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల టైంలో ఇదే ఆయనకి ప్రాణ సంకటంగా మారిందని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన సొంత కుటుంబీకులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తర్వాత సిబిఐలో కూడా ఆయన చెప్పిన పేర్లు రాలేదు. చంద్రబాబు నాయుడు గారి పేరు, లోకేష్, ఆదినారాయణ, బీటెక్ రవి వాళ్ళు రాలేదు. అట్లా అక్కడ లబ్ధి పొందాడు. 5 ఏళ్లలో ఈయన కూడా వాళ్ళ మీద కేసు పెట్టించలేకపోయాడు. ఆయన హయాంలో కూడా సిట్లు వేసినా కూడా. అంటే దర్యాప్తు అనేది ఆ విధంగా ప్రభావితం జరగదనేది ఇప్పుడు ఆయనకు అర్థం అయ్యి ఉండాలి. సిబిఐ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లే పెట్టింది. వాళ్ళని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి జైల్లో ఉన్నారు. వాళ్ళ సొంత చెల్లెళ్ళు కూడా ఇలాంటి హంతకుడిని కుటుంబంలోనే హత్యలు చేసి రాజకీయాలు చేస్తున్న వ్యక్తి మీకేం చేయగలుగుతాడు, మీ కుటుంబాల్లో కూడా ఇలాంటి శిక్షలే పెడతాడు, మీ ఊళ్ళల్లో చిచ్చులు పెడతాడు, మీ జిల్లాల్లో కూడా ఇలాంటి శిక్షలేను, అలాంటి హంతకుడికి ఎప్పుడు ఇవ్వకూడదని. తర్వాత ఇంకోటి ఏంటంటే అదే మళ్ళీ అవినాష్ రెడ్డి ఇందులో హంతకుడు అయినా కూడా మళ్ళీ కడప ఎంపీ సీట్ కూడా ఇచ్చి ఆయన్ని ప్రోత్సహిస్తున్నాడు. ఇతను హంతకుడే కాదు, హంతకులను ప్రోత్సహిస్తున్నాడు, హంతకులను రక్షిస్తున్నాడు. అందుకే నేను పోటీ చేస్తున్నాను. నా తండ్రి ఇక్కడ అనేక సార్లు గెలిచాడు ఈ నియోజకవర్గం నుంచి, ఇదే హస్తం పార్టీ గుర్తు మీద. అది అట్లాంటి నియోజకవర్గం నుంచి ఒక హంతకుడిని కడప ప్రజలు లోక్సభకు పార్లమెంటుకు పంపితే అంతకంటే పాపం ఉండబోదు, అంతకంటే పరువు నష్టం ఉండబోదు. మనందరికీ తలవంపులు. దీన్ని మనం ఎదుర్కోవాలి. నేను రాజన్న బిడ్డగా నా చిన్నాన్న ఎవరైతే చనిపోయారో ఆయన ఇప్పుడు కూడా ఈ కడప లోక్సభ నుంచి నేను గెలవాలని కోరుకున్నాడు, నేను పోటీ చేయాలని. కానీ నాకు అవకాశం ఇవ్వకుండా తనకు హత్యలు చేసి తన రాజకీయానికి బాటలు వేసే అవినాష్ రెడ్డినే ఆయన మళ్ళీ 2వ సారి కూడా ఎంపిక చేశాడు. ఈ అంతకుల ముఠా ఇది. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎవరైనా సరే ఖండించాల్సిందే. మేము కుటుంబ సభ్యులుగా మేము ఖండిస్తున్నాము. ఓటు వేయొద్దని చెబుతున్నాము. మా శక్తి మేరకు మేము పోరాడుతున్నాము. ప్రజలు కూడా ప్రజల న్యాయస్థానంలోకి వచ్చింది కాబట్టి ఈ అంశం ఇతర రాజ్యాంగ వ్యవస్థల ద్వారా నా చెల్లి సునీతకు కానీ మా బాబాయ్ ఆత్మకు కానీ శాంతి కలిగే ఒక్క సంఘటన కూడా జరగలేదు. ఎందుకంటే హంతకులు ఈ శిక్ష పడల ఇవాళకి కూడా కేసు ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు మీరు అడిగారు మళ్ళీ ఇప్పుడు ఎక్కడున్నాడు, A1గా ఉండి అప్రూవర్గా మారిన దస్తగిరి నేను సాక్షిగా నన్ను పరిగణించమని కేసు వేస్తే సిబిఐలో గత నెల 12న వచ్చి మళ్ళీ ఈ నెల ఇవాళ వాయిదా పడింది. ఇవాళ వాయిదా పడితే సిబిఐ వాదనలు దీని మీద వినిపించలా. కానీ ఇంతకుముందు అతను అవినాష్ దీన్ని బెయిల్ రద్దు చేయమని హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు అప్పుడు హైకోర్టు అడిగింది సిబిఐని, మరి అతని ప్రాణానికి హాని ఉందని దస్తగిరి చెప్తున్నాడు. మరి ఈయన బెయిల్ని రద్దు చేయమంటున్నాడు. తను బెయిల్ని దుర్వినియోగం చేసినట్టు కూడా అతను అభియోగాలు మోపాడు. తర్వాత తను భార్యను బెదిరించినట్టు చెప్తున్నాడు, తన తండ్రి మీద దాడి చేసినట్టు చెప్తున్నాడు, తన్ని జైల్లో కూడా బెదిరించారని కూడా చెబుతున్నాడు. అందుకు సాక్ష్యాధారాలు ఉన్నాయని. అదన్నీ వాస్తవం అని అడిగితే సిబిఐ 100% వాస్తవం అని చెప్పేసింది హైకోర్టుకి. హైకోర్టు 100% అతనికి ప్రాణభయం ఉన్న మాట వాస్తవం. తర్వాత ఉల్లంఘనలు జరుగుతున్న మాట వాస్తవం. తర్వాత జైల్లోకి వెళ్ళి
అతను ఒక నిందితుడి కొడుకే డాక్టర్ రూపంలో వెళ్ళి 20 కోట్లు ఇస్తాము, నువ్వు మా తరపున సాక్ష్యం చెప్పమని బెదిరించిన మాట వాస్తవము, వాళ్ళ తండ్రి మీద దాడి జరిగిన మాట వాస్తవము. ఇవన్నీ కూడా మరి ఎందుకు మీరు ఇన్ని రోజులు ఎందుకు ఆగారు? మీరు కదా దర్యాప్తు సంస్థ, మరి అతను బెయిల్ని రద్దు చేయమని అడగాల్సిన బాధ్యత దేశంలో కల్లా అత్యున్నత దర్యాప్తు సంస్థగా మీ మీద ఉంది. ఈ కేసును కూడా మీరే దర్యాప్తు చేస్తున్నారంటే అవును మేము చేస్తున్నాము, కానీ ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళలేదు అన్నప్పుడు సునీత్ గారు వెళ్ళారని చెప్పాడు. సునీత్ గారు వెళ్ళటం వేరు, మీరు వెళ్ళటం వేరు. మీరు దర్యాప్తు సంస్థ, మీ దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది, మీరు వెళ్ళటం అనేది సమంజసం అంటే లేదు, ఆమె ముందుగా వెళ్ళారు కాబట్టి మేము కూడా అందులో ఇంప్లీడ్ అయ్యి మా రిటర్న్ వాదనలు కూడా ఆల్రెడీ మా అబ్జెక్షన్ లేదు పిటిషన్ రద్దు చేయడానికి, బెయిల్ రద్దు చేయడానికి అని మేము అప్పుడే సమర్పించేసాం కూడాను. ఎప్పుడు కేసు విచారణకు వచ్చినా అప్పుడు వస్తుందని చెప్పారు. అది ఐ థింక్ 15th ఇప్పుడు రాబోతుంది అక్కడ కూడా. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూడా సిబిఐ కిందసారి వాదనలు వినిపించలా. ఎందుకు? ఆయన సాక్షిగా ఉండటానికి ఏమైనా అభ్యంతరం ఉందా లేదా అనేది చెప్పాలి. వాదనలు వినిపించలేదు కాబట్టి మళ్ళీ వాదనలు వినిపించేందుకు అవకాశంగా ఈ నెల 12th వాయిదా వేసినట్టు మనకి తెలుస్తుంది ఈ కోర్టు. ఇది సిబిఐ కోర్టు. సార్, ఒకవేళ గనక ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో దస్తగిరి గారిని సాక్షిగా పరిగణిస్తే, ఆయన సాక్ష్యం చెబితే వైఎస్ అవినాష్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే ప్రమాదం ఉందా అంటే ఏం చెప్తారు? అంత దస్తగిరే చెప్పక్కర్లేదండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారు, అందులో ఆయన కడప మేయర్గా కూడా పనిచేశారు, కమలాపూర్ శాసనసభ్యుడిగా, మాజీ శాసనసభ్యుడు. ఆయన చెప్పింది చాలు. ఆయన చెప్పిన దాని మీద కనుక సిబిఐ పిలిపించి మీరు చెప్పిన విషయాలు మళ్ళీ ఒకసారి మా ముందు కూడా చెప్పండి అని అడిగితే, లేకపోతే ఆయనది సుమోటోగా ఆయన వీడియో చూశారు కదా, ఆయన్ని నోటీస్ ఇచ్చి పిలిపించుకుని రికార్డ్ చేస్తే అది చాలు అవినాష్ రెడ్డి గారిని జైల్లో పెట్టడానికి. మళ్ళీ అంటే ఇప్పుడు బెయిల్ కూడా తీసేసి, ఎందుకంటే అంత సుస్పష్టంగా ఆయన చెబుతున్నాడు. అప్పుడున్న మాట వాస్తవం, ఈయన చూశాడు, అక్కడే ఉన్నాడు. అవన్నీ జరిగినాయి కూడా ఎప్పుడైతే బయటికి ప్రపంచానికి వచ్చినాయో అప్పుడే జరిగినాయి. ఆ క్లీనింగు, స్టిచ్చింగ్లు, డ్రెస్సింగ్లు, ఆ సమయంలో ఆయన ఇక్కడ ఉన్నాడని చెబుతున్నాడు ఆయన. కాబట్టి ఆయనకు అందరికన్నా ముందే తెలుసు అక్కడ. కాబట్టి ఆయన ప్రమేయం ఉంది. అసలు అది ఎంత జరుగుతున్నప్పుడు ఈయన కంటితో చూశాడని కూడా చెబుతున్నాడు. చూసినప్పుడు మరి సిబిఐకి ఆయన చెప్పాలి కదా, చెప్పట్లేదు కదా ఏం జరిగింది అనేది. సిబిఐ ఇన్వెస్టిగేషన్లో మరి 8th అక్యూజ్డ్గా ఈయన ఉన్నాడు, అది చాలు. ఇంకా మీరు అన్నట్టు ఒకవేళ కనుక ఇతన్ని సాక్షిగా కనుక విట్నెస్గా అలౌ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు అన్నీ కూడా కొలాబరేటివ్ ఎవిడెన్స్ కూడా అక్కడ కలుస్తుంది. వీళ్ళు ప్రతిదీ కూడా అన్ని టెలిఫోనికల్గా దాన్ని ఏమంటారు, GPS సిస్టమ్ ద్వారా ఎవరెవరు ఎక్కడ ఉందో దాన్ని ఏమంటారండి, గూగుల్ టేక్అవుట్ అవన్నీ చూపిస్తున్నాయి. తర్వాత ఇతను అక్కడి నుంచి వెహికల్ వేసుకుని అవి కొనుక్కు రావటం, ఇవన్నీ కూడా అన్నీ కూడా కొలాబరేటివ్ ఎవిడెన్సు, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సు, తర్వాత టెక్నికల్ ఎవిడెన్సు, ఇప్పుడు ఈ గూగుల్ టేక్అవుట్ ఇలాంటివన్నీ కూడా చెప్తున్నాయి. కాబట్టి తర్వాత ఇంకో మోటివ్ తెలియదు అంటున్నారు. మోటివ్ అనేది ఫస్ట్ షర్మిల గారే చెప్పారు, ఇది కేవలం ఏదో యాదృచ్ఛికంగా జరగలేదు, ఇంకొక రకం కాదు, కేవలం కడప లోక్సభ ఎన్నిక సీటు కోసం జరిగింది. ఆ సీటుని నాకు ఇప్పించమని మా బాబాయ్, నన్ను పోటీ చేయమని మా బాబాయ్ నన్ను ఎంతో ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆయన నాకు ఇప్పించాలని ప్రయత్నిస్తున్నాడు కాబట్టి అవినాష్ రెడ్డి, వాళ్ళ ఫాదరు, వీళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందులో పాత్రధారని నేను చెబుతుంది. అసలు అల్టిమేట్ పాత్రధార ఆయన ఆర్డర్ మీద జరిగింది ఇదంతా. 40 కోట్ల దాన్ని సుపారీ ఇచ్చారంటే ఎవరు ఇవ్వగలుగుతారంటే 40 కోట్లు. అందులో వివేకానంద రెడ్డి గారు, ఆయన ఏమన్నా పెద్ద ఫ్యాక్షనిస్టా ఏమన్నా, ఇంట్లో ఒక సగటు పౌరుడు పడుకున్నప్పుడు చంపేశారు. ఇది తర్వాత ఫ్యాక్షనలిస్టుల పని కూడా కాదు. ఫ్యాక్షనలిస్టులు ఎప్పుడైనా ఎదుర్కొని చంపుతారు కానీ ఇలా కుట్రల పని చంపరు. అధికారంలో ఉన్న వ్యక్తులే చేసే పని ఇది. డబ్బు కూడా బాగా ఉండ వ్యక్తులు, 1000 కోట్లు ఉంటే తప్ప 40 కోట్లు ఈయనకి సుపారీగా జస్ట్ లైక్ అట్లా ఇచ్చేయలేరు కదండి. ఆల్రెడీ అతనికి ముట్లి కూడా ఆ డబ్బులు కూడా సిబిఐ క్యాష్ దస్తగిరి దగ్గర లక్షల కోట్లు అయితే ఉండవు కదండి. మరి దస్తగిరి దగ్గర నుంచి తీసుకున్నారు కదా, ఆయన ఒకసాట పలానా హౌసింగ్ ఇది కూడా బుక్ చేసుకున్నాడు, ఒక విల్లా, ఇవన్నీ కూడా దొరికినాయి. ఇక్కడ అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు అతన్ని అలౌ చేసినా చేయకపోయినా ఇప్పటికే సిబిఐ చాలా స్ట్రాంగ్ ఎవిడెన్సెస్తో సిద్ధంగా ఉంది. ఈ కేసుకి సంబంధించిన అన్ని సిబిఐ చేయలేదు అనుకుంటున్నారు. సిబిఐది అధికారులు
అధికారుల మీద కూడా వీళ్ళు ఎందుకు దాడులు చేశారు, ఆ కేసు స్ట్రాంగ్గా ఉండబట్టే కదా, వీళ్ళ ప్రమేయం ఉండబట్టే కదా, ఎవడో చంపితే వీళ్ళకేం బాధ. చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టమని నేను అడిగాడా మళ్ళీ ఆ తర్వాత? ఎందుకు అడగలేకపోయాడు? ఎందుకంటే సిబిఐ దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, చూపించారు. అవినాష్ రెడ్డి గారిని కూడా క్వశ్చన్ చేశారు కదా, క్వశ్చన్ చేసినప్పుడు అన్నీ కూడా వాళ్ళు చూపించారు. వీళ్ళు గూగుల్ టేక్అవుట్ వర్కౌట్ పని చేయదు అని వీళ్ళెవరని చెప్పడానికి? ఇప్పుడు అది టెక్నికల్ కమిటీ చెప్పాలి, ఇది గూగుల్ ఇట్లా టేక్అవుట్ ఇవ్వలేదు, ఏ నెంబర్లు ఎక్కడ ఉన్నాయని. ఇవాళ అనేక కేసుల్లో నిందితుల్ని పట్టుకుంటున్న పోలీసులు జీపీఎస్ సిస్టమ్ ద్వారా ట్యాగ్ చేసి ఆ టెలిఫోన్ ఎక్కడ ఉందనే కదా, ఒక సింగిల్ ఫోన్ కూడా పట్టుకుంటున్నారు. ఎంత రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయినా కూడా సిబిఐ విచారణ చేస్తుందంటే ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్రెష్గా కేసు ఓపెన్ అవుతుందండి. ఇందులో ఉన్న దోషులు, సూత్రధారులు, పాత్రధారులు అయితే తప్పించుకునే అవకాశం లేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు.